సహజ పర్యావరణ అందాలకు పెట్టింది పేరు. ఏపీలో ఆసక్తికర కుల సమీకరణాలు కలిగిన నియోజకవర్గం అదే ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గం. ఇక్కడి రాజకీయాలు ప్రశాంతంగానే సాగుతూ ఉంటాయి. నమ్ముకున్న వారిని ఇక్కడి ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి రాజకీయ పరిణామాలు మారిపోయాయి. రాష్ట్ర రాజకీయాల్లో కమ్మ కాపుల ఆధిపత్యం కనిపిస్తే కనిగిరిలో మాత్రం రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసే వారిలో అత్యధికులు రెడ్డిలే. అయితే వీరి ఆధిపత్యాన్ని గండి కొడుతూ గత ఏడాది యాదవ అభ్యర్థిని బరిలోకి దింపి విజయం సాధించారు. ఈసారి అదే ఫార్ములా వైసీపీ ఫాలో అవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని కొత్త అభ్యర్థి నారాయణ యాదవ్కు టికెట్ ఇచ్చింది. వైసీపీ అభ్యర్థిగా ధీటుగా రెండోసారి టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని బరిలో నింపింది. మరి కనిగిరి ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు? కనిగిరి కింగ్ అయ్యేదెవరు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం అనగానే ఇక్కడ ఫ్లోరిన్ వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వెనకబడిన ప్రాంతం కనిగిరి అనేది వెనకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఫ్లోరిన్ వాటర్ ఎక్కువగా ఉంటుంది. బాధితులు కూడా అలాగే ఉంటారు. ఈడ ఉపాధికి ఎటువంటి అవకాశాలు లేకపోవడంతో ఈ నియోజకవర్గానికి చెందిన వాళ్ళే అనేక రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ బతుకుతూ ఉంటారు. అలాగే ప్రస్తుతం ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు వస్తే వీళ్ళకి సాగు నీటికి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఈ ఏరియా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం వెలుగొండ ప్రాజెక్టు అనేది ఆగిపోవడంతో ఇక్కడ ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ టీడీపీకి సంబంధించి ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే వైసీపీకి దద్దల నారాయణ వీళ్ళు ఇద్దరు బరిలో ఉన్నారు. ఇప్పుడు ఎవరు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక్కడ రానున్న ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కట్టున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. కనిగిరిలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగిన యాదవ అభ్యర్థిని నిలిపి విజయం సాధించింది. ఇప్పుడు అదే వ్యూహంతో వైసీపీ ముందుకు వెళ్తోంది. కాకపోతే గతేడాది భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేను కాదని కొత్త అభ్యర్థిని బరిలోకి దింపి వైసీపీ ప్రయోగం చేస్తోంది. ఈసారి కనిగిరిలో జెండా పాతేందుకు టీడీపీ అడుగులు వేస్తోంది. ఇద్దరు అభ్యర్థులు టఫ్ ఫైట్ తీస్తున్నారు. ఎలాగైనా ఈసారి కనిగిరిలో టీడీపీ జెండా ఎగురవేస్తానని ఉగ్ర నరసింహారెడ్డి ధీమా వ్యక్తం చేస్తుంటే గతంలో కంటే భారీ మెజార్టీతో గెలుస్తానని దద్దాల నారాయణ భావిస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరిలో బలమైన నేతగా ఉన్నారు. ఆయన ట్రాక్ రికార్డు కూడా బాగానే ఉంది. మరోవైపు ప్రభుత్వ సహజ వ్యతిరేకత కూడా టీడీపీకి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోందని టీడీపీ నేతలంటున్నారు. అంతేకాకుండా కూటమి సపోర్టు, రాజకీయాల్లో అనుభవం ఉండడంతో గెలుపు కూటమిదే అని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కనిగిరి అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థి గెలవాలనే భావన కూడా ప్రజల్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అధికార పార్టీ అభ్యర్థిని తట్టుకొని నిలబడగలరా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈసారి కనిగిరిలో టీడీపీ జెండా ఎగురవేస్తానని ఉగ్ర నరసింహ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర సీఎం అవుతారు. మరి మన కనిగిరి నియోజకవర్గం నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. మా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలను పెట్టి ప్రజలకి సంక్షేమ పథకాలు కూడా మరిన్ని ఇవ్వడము, మరి అలాగే కొన్ని పథకాలు కూడా పేదలకు సంబంధించినవి ఇవ్వడము, మరి మా ప్రభుత్వము గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు అత్యధిక ఇవ్వడం కానీ అభివృద్ధి పదంలో నడిపించడం కానీ తెలుగుదేశం ప్రభుత్వం ముందుంది. ఈరోజు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మెజార్టీతో గెలిచి మళ్ళీ అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, పేదలకి సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెడతారు. రాబోయే సార్వత్రిక 2024 ఎలక్షన్లో కనిగిరి నియోజకవర్గం నుంచి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు.
ఆయన విజయం అనేది నల్లేరుపై నడకే. 1,00,000 మెజారిటీతోటి, భారీ మెజారిటీతోటి గెలవబోతున్నారు. కనిగిరి నియోజకవర్గానికి ఎంతో అవసరమైన 5 ముఖ్యమైన విషయాలు: ఒకటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ఇంటింటికి కుళాయి అనేది, తర్వాత రైల్వే లైను, అదేవిధంగా నిమ్జు ప్రాజెక్టు, అదేవిధంగా త్రిబుల్ ఐటీ, అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టు నీళ్లతోటి మన నియోజకవర్గ 6 మండలాలు సస్యశ్యామలు చేయడమే ఆయన ఆశయము. అదేవిధంగా ఆయనకు అధికారం ఉన్నా లేకపోయినా కనిగిరి నియోజకవర్గ ప్రజలకు గత 15 సంవత్సరాల నుంచి ఎంతోమంది నిరుపేదలకు కంటి చూపు ప్రసాదించిన దేవుడు. అదేవిధంగా కరోనా టైంలో చాలామందిని ఆదుకున్న అభివృద్ధి ప్రదాత. కనిగిరి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో మన ఉగ్ర నరసింహారెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అతను బలపరచాల్సిందిగా కోరుచున్నాను. అటు వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గం మీద పట్టు తెచ్చుకుంటున్నారు. ఇక నారాయణకు బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి సపోర్టు కీలకంగా మారుతోందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. తనను గెలిపిస్తే కనిగిరిని మరింత అభివృద్ధి చేస్తారని ప్రజలకు హామీ ఇస్తున్నారు. మరోవైపు నారాయణకు వైసీపీలో వర్గ విభేదాలు రావడం, గత ఎమ్మెల్యే హయాంలో సెగ్మెంట్లో నీటి సమస్య పెరగడం, ఇవన్నీ వైసీపీ అభ్యర్థికి మైనస్ కావచ్చని రాజకీయ నేతలు అంటున్నారు. అయితే సంక్షేమ పథకాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని నారాయణ యాదవ్ ధీమాగా ఉన్నారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల వల్ల ప్రజలకి చాలా లబ్ధి చేకూరింది. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, ఇలాంటి నవరత్నాల పథకాల వల్ల ప్రజలందరూ చాలా లబ్ధి చేకూరారు. అలాగే రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. అలాగే 100కి 100% కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. అలాగే కనిగిరి నియోజకవర్గం నుంచి ఒక సామాన్యమైన దద్దాల నారాయణ యాదవ్ కూడా అఖండ మెజారిటీతో గెలిచి మేము గిఫ్ట్గా పంపిస్తాం. ఈరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయే మే 13వ తేదీ జరిగే ఎలక్షన్లో దద్దాల నారాయణ కనిగిరి నుండి అఖండ మెజార్టీతో గెలవబోతున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా పేద ప్రజలకు అందని నేరుగా అకౌంట్లో వేయటం వల్ల ప్రతి మహిళ కూడా ఒకటే చెప్తా ఉన్నారు. మాకు గతంలో ఏనాడు కూడా అకౌంట్ ఓపెన్ చేయనటువంటి మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్యాంకులకు ఎన్నిసార్లు పోయామో మాకే తెలుసు. మా కుటుంబానికి మేలు జరుగుతుంది కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి మేమందరం సిద్ధంగా ఉందని మహిళల్లో ముందుకు వస్తున్నారు. కాబట్టి రేపు రాబోయే 13వ తేదీ జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాను. ఒకవైపు రెడ్డి, మరొక వైపు యాదవులను బరిలోకి దింపి కనిగిరి రాజకీయాలలో ప్రధాన పార్టీలు హీట్ పెంచాయి. మరి కనిగిరి ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు? ఈసారి కనిగిరిలో గెలుపు రెడ్లదా, యాదవులదా? కనిగిరి అసెంబ్లీ సీట్లలో టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల నాటికి గెలుపోటములు టర్న్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయాలన్నీ తెలియాలంటే ఎన్నికల ఫలితాలొచ్చే వరకు వేచి చూడాల్సిందే. కనిగిరి నియోజకవర్గ ప్రజలు చెప్పేది మనం విన్నాం కదా. ప్రస్తుతం ఇక్కడికి వచ్చేలకి
దద్దల నారాయణ ఇదే ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావడం జరిగింది. దద్దల నారాయణకి గతంలో రాజకీయ చరిత్ర చూస్తే జడ్పీటీసీగా మాత్రమే వైసీపీ ప్రభుత్వంలో జడ్పీటీసీగా మాత్రమే చేశారు. ఇప్పుడు అవకాశం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అవకాశం రావడం జరిగింది. కానీ స్థానికుడు కావడంతో ఇక్కడ స్థానికంగా ఈ కనిగిరి నియోజకవర్గంలో యాదవ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కనిగిరి అలాగే వైసీపీకి సంబంధించి సంక్షేమ పథకాలు, జగన్ సంక్షేమ పథకాలు చాలామందికి అందాయని చెప్పి జగన్ కొంతమందికి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం చూస్తే ఇక్కడ బలంగా టీడీపీ ఉందని చెప్పుకోవాలి. అంటే గత 2009 నుండి రాజకీయాల్లో ఉన్న ఉగ్ర నరసింహారెడ్డి ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈయన 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది తదుపరి మళ్ళీ 2014 కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి చెందారు. అలాగే 2019 టీడీపీలో అభ్యర్థిగా కూడా ఓటమి చెందారు. కానీ ప్రస్తుతం ఈ ఎన్నికలు అనేది గెలుపు కోసమే ఆయన మళ్ళీ 2024 ఎన్నికల్లో బరిలో ఉన్నారు. ఇక్కడ రేపు రానున్న ఎన్నికల్లో టీడీపీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం టీడీపీ బలగానే ఉంది. రానున్న ఎన్నికల్లో జరగనున్న ఎన్నికల్లో మరికొన్ని రోజుల్లోనే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీని గెలిపించనున్నారనేది తేలనుంది. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రకాశం జిల్లా ప్రైమ్ 9 న్యూస్.